ఏపీ లిక్కర్ స్కామ్ లో కేసులో నోటీసులు అరెస్టులు విచారణలో దూకుడు ప్రదర్శిస్తోంది సిట్. అయితే ప్రభుత్వం సైతం చర్యలు ప్రారంభించింది. ఆస్తుల అటాచ్మెంట్ కి దిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్. ఆస్తులు అటాచ్ చేస్తున్నట్లు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. నిందితులను విచారించిన అనంతరం వారి వాంగ్మూలం ఆధారంగా ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 2019 నుంచి 2024 వరకు లిక్కర్ ద్వారా అక్రమ మార్గంలో కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. ఆధాన్ డిస్టిలరీస్ కి సంబంధించి హైదరాబాద్ మాదాపూర్ బ్రాంచ్ లో 16 కోట్ల 12 లక్షల రూపాయలు, ఎన్నికల సమయంలో గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డ విజయవాడ ట్రెజరీ కార్యాలయంలో ఉన్న 8 కోట్ల 36 లక్షల రూపాయలు, ఎస్ఎన్జే షుగర్స్ కంపెనీకి చెందిన చెన్నై ఎస్బీఐ బ్యాంక్ ఖాతాలో ఉన్న 5 కోట్ల రూపాయలు, ఈఎంపీఈ డిస్టిలరీస్ చెన్నై ఎస్బీఐ బ్యాంక్ ఖాతాలో ఉన్న 50 లక్షల రూపాయలను అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ.